వాళ్ళకి పోటీగా వాళ్ళ వ్యాపారాలన్నీ నేను చేస్తాను. నీకు మంచి జరగాలని కోరుకుంటూ తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నాను. మావయ్య గారు. ఏమిటమ్మా, ఏమిటి హడావుడి? రాజు జీవితంలో గొప్ప నిర్ణయం తీసుకున్నాడు మావయ్య గారు. అవునా? ఏంటమ్మా అది? శంకర్ చనిపోయిన తర్వాత రాజు ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని భయపడ్డాం కదా. రాజా తను చేస్తున్న సెటిల్మెంట్లు గొడవలు వదిలేసి బిజినెస్ చేయబోతున్నాడు మామయ్య. మా డాడీ వాళ్ళకి పోటీగా కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు. మొత్తానికి మంచి నిర్ణయం తీసుకున్నాడు కదమ్మా. అవును, అంతేకాదు మామయ్య, శంకర్ ఇల్లు ఖాళీ చేసి వాళ్ళ తాతగారి బంగ్లాలోకి వెళ్ళబోతున్నాడు. ఆ ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం ఏమిటమ్మా? శంకర్ జ్ఞాపకాలున్న ఆ ఇంటిని, గొడవలు తగాదాలు తప్ప మరో వ్యాపకం లేని ఆ వాతావరణాన్ని వదిలేసి కొత్త ఇంటికి వెళ్లి కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాడు. ఎంత మంచి వార్త చెప్పావమ్మా. వాడు ఎప్పుడో ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. శంకర్ ఆత్మ వాడిలో చేరి ఇలాంటి పనులు చేయిస్తున్నట్లుంది. నిజంగా అలాగే ఉంది మామయ్య. శంకర్ నిజంగానే గొప్ప స్నేహితుడమ్మా. రాజా ప్రాణానికి తన ప్రాణం అడ్డుపెట్టి రాజాని బతికించటమే కాదు, రాజాని మంచి దారిలో పెట్టడానికి కూడా కారణమయ్యాడు. అవును మామయ్య, రాజా మంచితనానికి తను ఏ దారిలో వెళ్ళినా గొప్పవాడే అవుతాడు. అవునమ్మా. ఊళ్ళో వాడు పద్ధతిగా చదువుకోవడం చూసి మంచి ఉద్యోగంలో హాయిగా ఉంటాడు అనుకునేవాణ్ణి. కానీ అనుకోని మలుపులు వాడి జీవితాన్ని మార్చేశాయి. ఇప్పుడు వాడు మంచి దారిని ఎన్నుకున్నాడు. ఖచ్చితంగా వాడు మంచి స్థాయికి వస్తాడమ్మా. నాకు ఆ నమ్మకం ఉంది మామయ్య. వ్యాపారానికి కావలసిన డబ్బుంది, తన కోసం కష్టపడే మనుషులున్నారు, తను ఎదగాలని కోరుకునే మనం ఉన్నాము. మనం ఎదగాలి అని మన కోసం 10 మంది అనుకుంటే చాలమ్మా, అదే అదృష్టం. ఆ 10 మంది ఆశీర్వాదం ఆ మనిషిని ఎక్కడికో తీసుకువెళ్తుంది. ఒకరి వల్ల రాజా నష్టపోయాడే గాని రాజా వల్ల నష్టపోయిన వాళ్ళు ఈ రోజుకి లేరు మామయ్య. అడక్క ముందే ఎదురెళ్ళి చాలా మందికి సాయం చేశాడు. వాళ్ళందరి ఆశీర్వాదం రాజాకి తప్పకుండా ఉంటుంది. అవునమ్మా, ఎవరూ లేరంటూ వచ్చాడు. ఈ రోజు వాడికి అందరూ ఉన్నారు. కళ్ల ముందు అందమైన భవిష్యత్తు ఉంది. ఇక వాడి ఎదుగుదలను ఆపటం ఎవరితరం కాదు. రాజాని రౌడీ గూండా అంటుంటే బాధగా ఉండేది మామయ్య. అదే రాజా ఈరోజు బిజినెస్ మ్యాన్ కాబోతున్నాడు. కత్తులు వదిలి కష్టాన్ని నమ్ముకుంటున్నాడు. తన ఆవేశానికి కూడా అర్థం ఉంటుందని నిరూపించుకున్నాడు. వ్యాపారంలో తొలి అడుగు వేయబోతున్నాడు. ఈ అడుగు ఇక్కడితో ఆగదమ్మా. మలి అడుగు వామనుల్లా ఆకాశమే హద్దంటుంది. వాడు బాగుండాలమ్మా, బాగుంటాడు కూడా. అన్ని జాగ్రత్తగా పెట్టండి. ప్రభాస్, సామాన్లన్నీ జాగ్రత్తగా పంపిస్తున్నావా? అదే బాబాయ్, దగ్గరుండి సర్దిస్తున్నాను. ఎందుకైనా మంచిది, నేను కూడా కిందికి వెళ్తాను. వెళ్ళు. మాధవి, ఈ ఇల్లు ఖాళీ చేయాలంటే బాధగా ఉందా? తప్పదు మాధవి,
కొత్తగా బ్రతకాలి అనుకున్నప్పుడు పాత వాతావరణానికి దూరంగానే ఉండాలి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నాం. ఈ ఇంట్లో అడుగడుగునా అన్ని జ్ఞాపకాలుంటాయి. వాటిని వదిలేసి నేను రాలేను రాజా. నాకు కష్టంగానే ఉంది మాధవి, కానీ తప్పదు. నా జీవితంలో కొద్దో గొప్ప నేను సంతోషంగా గడిపింది ఈ ఇంట్లోనే. కానీ ఆ సంతోషాలు శంకర్తో పాటే వెళ్ళిపోయాయి. ఈ ఇంట్లో నీకెన్ని జ్ఞాపకాలున్నాయో నాకు అన్నే ఉన్నాయి. కానీ ఆ జ్ఞాపకాలతో మనం బ్రతకలేం మాధవి. క్షణక్షణం శంకర్ లేడు అని గుర్తు చేసే ఈ ఇంటికి దూరంగా ఉంటేనే మంచిది. అందుకే ఆ ఇంటికి వెళ్ళిపోతున్నాం. అన్నయ్య ఎంత ఎదిగినా ఎంత సంపాదించినా ఈ ఇంటిని వదిలిపెట్టలేదు. అన్నీకి ఇల్లంటే అంత ఇష్టం. అందుకే ఈ ఇల్లు వదిలిపెట్టి రావటం నాకు ఇష్టం లేదు రాజా. మీ అందరికంటే ఇంటితో నాకు అనుబంధం ఎక్కువ. ఈ చేపట్టుకుని శంకర్ నడిచాడు. ఈ బుసు మీద నువ్వు పెరిగావు. అలాంటిది రాజా ఇల్లు ఖాళీ చేద్దాం అనగానే ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా అమ్మా? పగలు ప్రతీకారాలు, చంపడాలు, చావడాలు తప్ప ఈ ఇంటికి ఇంకేం తెలియదమ్మా. ఈ ఇంటిని వదిలేసి కొత్త చోటుకి వెళితే కొత్త ఆలోచనలు వస్తాయి. అది మనలే మాధవి. శంకరున్న ఈ ఇంటిని మనమేం అమ్మేయటం లేదు. అప్పుడప్పుడు వద్దాం, వాడి జ్ఞాపకాలని గుర్తు చేసుకుందాం. శంకర్ లేడన్న తర్వాత 2 రోజులకే నువ్వు ఎలా అయిపోయావో చూడు. ఈ ఇంట్లో ఉంటే నువ్వు త్వరగా కోలుకోలేవమ్మా. మనం ఇల్లు మారేది మార్పు కోసం, మనశ్శాంతి కోసం, అంతే. మనం ఇక్కడున్నంతకాలం శంకర్ గుర్తొస్తూనే ఉంటాడు. నెత్తిటి బుడుగులో పడున్న వాడి శరీరం గుర్తొస్తూనే ఉంటుందమ్మా. వద్దమ్మా, క్షణక్షణం వాడు చావును గుర్తు చేసే ఇల్లు మనకొద్దు. రాజా చెప్పినట్టు ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోదాం. అవును సిస్టర్, ఇప్పుడున్న ఈ పరిస్థితిని బట్టి మనం ఈ ఇంటికి దూరంగా ఉండటమే మంచిది. వెళ్దాం పద మాధవి. ఏమైందన్నయ్య? ఎవడు ఎప్పుడు ఏమవుతాడో అర్థం కావట్లేదు.
డబ్బులొస్తే చాలు ప్రతి చెత్త వెధవ మగాడైపోతాడు. ఎవరి గురించండి మీరు మాట్లాడేది? ఇంకెవడు? ఆ రాజాగాడి గురించే. నిన్నటిదాకా వాళ్ళని కొడుతూ వీళ్ళని కొడుతూ ఆ చిల్లరతో బతికిన వాడికి ఒక్కసారిగా కోట్లాస్తి వచ్చి పడింది. శంకర్ శంకర్ అంటూ నిన్నటి వరకు వాడితో తిరిగాడా? ఇప్పుడు ఒక్కసారి ఆస్తి రాగానే తాతగారింటికి మకం మార్చేస్తున్నాడంట. ఆ డబ్బే ఊరికే వచ్చింది కాదు కదా, తన ఆస్తే కదా. తను అనుభవించడంలో తప్పే ఉంది. పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమవుతుంది? జనాల మీదకి విసురుతాడు. ఇప్పుడు వీడిది అదే పరిస్థితి. ఇప్పుడు ఆ డబ్బుతో వాడి కళ్ళు కనిపించవు. కార్లు బంగళాలు కొంటున్నాడట. ఇక వాడు మన ముందు తలెగరేస్తూ తిరుగుతాడు. రాజాకి మన మీద అంత కోపం ఎందుకో నిజంగా నాకు అర్థం కావడం లేదన్నయ్య. అనవసరంగా కక్ష పెంచుకుంటున్నాడు. మనల్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. పెళ్లి వరకు వచ్చాక చందు వాడిని కాదందిగా, అది వాడి కోపం. ఈ ఇంటికి అల్లుడై నన్నేదో సాధించాలనుకున్నాడు. అది కుదరలేదు. ఇప్పుడు ఇలా సాధించాలని చూస్తున్నాడు. రాజా చందుని బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకోలేదుగా. ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. చివర్లో అనుకోకుండా అలా జరిగిపోయింది. ఏంటి వాడు ఇష్టపడింది? నిజంగా వాడు చందును ప్రేమించుంటే అలా ప్రవర్తిస్తాడా? 10 మందిలో కృష్ణ కాలర్ పట్టుకుని పరువు తీస్తాడా? అనుకోకుండా జరిగిపోయిన దాని గురించి మనమే ఇంత దూరం తీసుకొచ్చాం. ఈ గొడవ జరగకుండా ఉండుంటే వాళ్ళు బాగుండేవాళ్ళు, మనము బాగుండేవాళ్ళం. ఈ గొడవ జరగడం మన మంచికేలే. లేదంటే వాణ్ణి ఇంటి అల్లుడని చెప్పుకోవాల్సి వచ్చేది. చిన్న వయసండి. ఆ వయసులో తెలుసో తెలియకో ఏదో తప్పు చేసుండొచ్చు. మీరదే పట్టుకుని ప్రపంచంలో రాజా కన్నా చెడ్డవాడు ఎవ్వరూ లేరు అన్నట్టుగా మాట్లాడతారే. వాడు చిన్నపిల్లాడా? నా ఇంటికొచ్చి నన్నే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా మీదే సవాళ్లు విసిరినవాడు చిన్నపిల్లాడా? వాడి గురించి నీకు అర్థం కావట్లేదు అర్చన. వాణ్ణి ఈ జన్మ క్షమించను. అసలే మన మీద కోపంతో ఉన్నాడు. ఇప్పుడు ఆస్తి అంతస్తు అన్నీ కలిసి వచ్చాయి. మన మీద ఏ యుద్ధం ప్రకటిస్తాడో. ఏంట్రా వాడు ప్రకటించేది? కోటిని ఈరోజు చూశాడు వాడు. అదే కోట్లతో వ్యాపారాలు చేస్తున్నాం మనం. డబ్బు రాగానే మగాడవ్వడరా. డబ్బుని వాడుకోవడం సరిగ్గా తెలియకపోతే ఆ డబ్బే మనిషిని రోడ్ల పాలు చేస్తుంది. ఏమోనండి, నాకు తెలిసి రాజా తెలివిగలవాడు. ఆ డబ్బుతో మంచి స్థాయికే వస్తాడు. నువ్వేంటి వాడి ఎదుగుదల గురించి మాట్లాడుతున్నావు? ఎదగడం అంటే నడిచేవాడు కారు ఎక్కడం కాదు. వాడు నడుస్తున్నా 10 కార్లు వాణ్ణి ఫాలో అవ్వాలి. ఆ స్థాయికి వాడెప్పుడు రావాలి? అది ఈ జన్మకు జరగదు. మూర్తి గారు, ఇంకా బయలుదేరటమేగా? అంతే బాబు. ఓపెనింగ్కి ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేగా? అవన్నీ పూర్తయ్యాయి. మనం వెళ్ళడమే ఆలస్యం. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరినీ ముఖ్య అతిథులుగానే ట్రీట్ చేయండి. లేకపోతే వచ్చిన అతిథులకే మర్యాద ఇవ్వటం చేత కాలేదు, ఇంకా వీళ్ళేం బిజినెస్ చేస్తారు అని ఆ రామ్ ప్రసాద్ లాంటి వాళ్ళు బయట మాట్లాడకూడదు. ఆ విషయంలో ఎలాంటి పొరపాటు జరగదు బాబు. సరే, టైం అవుతుంది, బయలుదేరదాం. అదండి. అవును, మాధవి రెడీయేగా? ఏమిటో తను ఇంకా రెడీ అయినట్లేదు బాబు. అదేంటి?
మాధవి, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? ఎక్కడికి? ఎక్కడికేంటి, ఈరోజు మన ఆఫీస్ ఓపెనింగ్ కదా. దానికి నేనెందుకు? నువ్వెందుకేంటి, అది మన ఆఫీస్. మన ఆఫీస్ ఓపెనింగ్కి మనం వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు మాధవి? మీరు వెళ్తున్నారు కదా, చాలే రాజా. చూడు మాధవి, మన కంపెనీకి ఫ్రెండ్స్ అని పేరు పెట్టింది శంకర్కి నాకు మధ్య ఉన్న స్నేహానికి గుర్తుగా. వాడెలాగూ రాలేడు, వాడి తరపున నువ్వైనా రావాలిగా. పదమ్మా, మీ అన్ని జ్ఞాపకార్థంగా పెట్టే ఆఫీస్ ఓపెనింగ్కి నువ్వు రాకపోతే ఎలా? పద. నాకు బయటికి రావాలని లేదు బాబాయ్. నీకెందుకు రావాలని లేదో నాకు తెలుసు మాధవి. శంకర్ గురించి నువ్వెంత బాధపడుతున్నావో నేను అంతే బాధపడుతున్నాను. అలాని మనం ఇలాగే ఉండిపోతే ఎలా? శంకర్ మన మధ్య లేడంతే, కానీ మన మనసులో ఉన్నాడు మాధవి. తన జ్ఞాపకాల్ని గుండెల్లో దాచుకొని తన కోసం మనం ఏం చేయగలమో అదంతా తప్పకుండా చేద్దాం. తన జ్ఞాపకాల్ని గుండెల్లో దాచుకొని తన కోసం మనం ఏం చేయగలమో అదంతా తప్పకుండా చేద్దాం. అందుకు మొదటి ప్రయత్నమే ఈ ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్స్. దీనికి నువ్వే రాకపోతే ఇంకా మేం వెళ్ళడంలో మాత్రం అర్థమేముంది? మాధవి, టైం అవుతుందమ్మా, అక్కడ గెస్టులందరూ వచ్చేస్తారు. త్వరగా రెడీ అవ్వమ్మా. సరే. ఏంటి కృష్ణ? ఇన్విటేషన్ పంపించారన్నయ్య. ఇన్విటేషనా? ఎవరిది? ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్స్. కొత్త వాళ్ళ? ఎవరు? బిజినెస్కి కొత్త అయినా మనకి పాతవాడే. ఎవర్రా? రాజా. వాట్? అవునన్నయ్య, రాజా కూడా మన ఫీల్డ్లోకి అడుగు పెడుతున్నాడు. తన ఆఫీస్ ప్రారంభోత్సవానికి రమ్మని ఇన్విటేషన్ పంపించాడు. ఏమనుకుంటున్నాడు వాడు? మనకి ఇన్విటేషన్ పంపించడానికి వాడికి ఎంత ధైర్యం? తప్పే ఉందన్నయ్య, సేమ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అందరికీ పంపించినట్టే మనకి పంపించుంటాడు. లేదు, వాడు కావాలనే పంపించుంటాడు. నేను మీ బిజినెస్ లోకి వస్తున్నాను అని బెదిరించడానికి ఇన్విటేషన్ పంపించుంటాడు. మనం వాళ్ళ నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలన్నయ్య? వాడు నెగిటివ్ కాబట్టే నెగిటివ్ గానే ఆలోచించాల్సి వస్తుంది. ఆఫ్టర్ ఆల్ వాడెంత, వాడి బతికెంత? వాడేదో చిన్న కన్స్ట్రక్షన్ కంపెనీ మొదలు పెట్టుకుని ఉంటే దానికి మనం వెళ్ళాలా? వెళితే వెళ్తాం, లేకపోతే లేదు. దానికింత కోపం ఎందుకన్నయ్య? వాడి పేరు వినిపిస్తేనే నాకు కంపరంగా ఉంటుంది. అలాంటిది వాడు మనకి ఇన్విటేషన్ పంపిస్తాడా? సర్లే వదిలే అన్నయ్య, నలుగురిలో మనం చెడవడం ఎందుకు? ఆ టైంకి అలా వెళ్ళి కనిపించి వచ్చేద్దాం. ఏంటి, వాడి ఓపెనింగ్కి మనం వెళ్ళడమా? ప్రాణాలు పోయినా జరగదు. నీకంతగా వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళరా. వ్యాపారంలో సందర్భం బట్టి శత్రువుతో కూడా స్నేహం చేయాల్సి వస్తుందన్నయ్య. వాడితో స్నేహం చేయాల్సి వస్తే ఆ వ్యాపారాన్నైనా వదులుకుంటాను కానీ స్నేహం మాత్రం చేయను. నేను రానురా. నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు. సరేలే అన్నయ్య, నువ్వు వద్దు అన్న తర్వాత నేను మాత్రం ఎందుకు వెళ్తాను?
ఏ పనైనా చేస్తే కలిసే చేయాలి, లేదంటే లేదు. ఇంకా ఆ విషయం వదిలే అన్నయ్య. ఓకే? ఎక్స్క్యూజ్ మీ సార్. రామ్మా చందు, ఈరోజు నువ్వు ముఖ్యమైన న్యూస్ కవరేజ్కి వెళ్ళాలి. అలాగే సార్. అంత ఇంపార్టెంట్ కవరేజ్ ఏంటి సార్? ఆ రోజు మన ప్రెస్ మీదకి రౌడీలు వస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేశాడే రాజా, అతను ఆ ఫీల్డ్ వదిలేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నాడట. రౌడీయిజం నుంచి రాజకీయాల్లోకి రావడం చూశాను గాని ఇతనేంటమ్మా బిజినెస్లోకి వస్తున్నాడు. అలాంటి వాళ్ళ న్యూస్ మనం కవర్ చేసేదేంటి సార్? చెడు వైపు నుంచి మంచి వైపు వెళ్తున్నా అలాంటి వాళ్ళ గురించి నలుగురికి తెలియాలమ్మా. అది చూసి మరో 10 మంది మారే అవకాశం ఉంటుంది. ఇంకెవరినన్నా పంపించండి సార్. ఎలక్షన్ టైం కదా, అందరూ బిజీగానే ఉన్నారమ్మా. న్యూస్ కవర్ చేయడానికి స్టాఫ్ సరిపోవడం లేదంటే నమ్ము. అయినా ఇలాంటి న్యూస్ కవరేజ్కి నువ్వెళితేనే బాగుంటుంది.